హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. కుష్కా బిర్యానీ. మీరు విన్నది నిజమేనండి. కుష్కా బిర్యానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో. సో ప్రిపేర్ చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. నేను తిన్న తర్వాత చెప్తున్నానండి. సూపర్ ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేయాల్సింది అంతేనండి. సో ఫస్ట్ గ్యాస్ మీద కడాయి పెట్టుకొని సో 2 టేబుల్ స్పూన్ గీ తీసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. బట్ నేను మాత్రం హోమ్మేడ్ గీ తీసుకున్నానండి. గీ వేడైన తర్వాత ఇందులో మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం షహజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని సో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువగా ఉండాలి. అంటే నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇది చాలా బాగుందండి బిర్యానీ. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ కుష్కా బిర్యానీ. బట్ టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమాటాస్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ టమాటాలని సో కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇవి కూడా పూర్తిగా ఫ్రై అవ్వాలండి. సో ఇలా ఫ్రై అవుతుంటేనే మంచి అరోమా వస్తుందండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సింది 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్, టేస్ట్ సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు. కారం 2 టేబుల్ స్పూన్ ఎందుకు చెప్పాను తెలుసండి? ఇందులో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి. సో మొత్తం కూడా కలిపేసుకోవాలి. మొత్తం దగ్గరకంట వచ్చేయాలండి ఈ పెరుగు మొత్తం కూడా. సో మంచి స్మెల్ వస్తుందండి. సూపర్ ఉందండి. చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి మరి. కామెంట్ చేయడం మాత్రం అసలు లేట్ చేయొద్దే. సో ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత మనం 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ సోనా మసూర్ అయితే, బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అండి. గుర్తుపెట్టుకోండి, నేను తీసుకుంది సోనా మసూర్ కాబట్టి సో 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో అలా మొత్తం వాటర్ని ఒకసారి కలిపేసుకొని మనం రైస్ 1 అవర్ క్రితం నానబెట్టేసుకునే వాళ్ళండి. ఆ రైస్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోండి. నేను మాత్రం సో నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి సోనా మసూర్ రైస్. సో అవే తీసుకున్నాను. పైన లిడ్ పెట్టేసుకోండి. 3 విజిల్స్ రావాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కూల్ అయిన తర్వాత పైనకి లిడ్ తీసేద్దాం. సో చూసారా, ఎమ్మీ ఎమ్మీ మన కుష్కా బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇందులోకి ఇంకేం అవసరం లేదండి. కుష్కా బిర్యానీకి రైతా సూపర్ కాంబినేషన్ అండి. మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఓకే అండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.